నమస్కారం వెల్కమ్ టు 1TV స్పెషల్ ఫోకస్. పక్కలో బల్లు అనే సామెత విన్నారా? అంటే హత్య రాజకీయాలు కాదు, సరిహద్దుల్లో పోరు. ఇది కూడా ఓ రకమైన హత్య రాజకీయాలకు సంబంధించింది. కాకపోతే లోకల్ దాటి నేషనల్ బోర్డర్ దాటి ఇండో చైనా సమస్యగా మారిపోయింది. మరో మాటగా చెప్పాలంటే స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు మన పొరుగు దేశాల సరిహద్దు పోరాటాలు మనతో రగులుతూనే ఉన్నాయి. పాక్తో జరిగిన కార్గిల్ వార్, చైనాతో జరిగిన గాల్వానా పోరులు ఒకదానికొకటి తక్కువేమీ కాదు. కానీ ఈ రెండు యుద్ధాల్లో చైనాతో గాల్వానాలో జరిగిన ఓ మాదిరి యుద్ధం కూడా. చైనా సైనికులను మన సైన్యం ఊచకోత కోసిన విషయం మర్చిపోలేనిది. లెక్కకు మించిన చైనా సైన్యాన్ని ఊచకోత కోశారు మన సైనికులు. మన ప్రాణాలను సైతం పణంగా పెట్టి సరిహద్దులను కాపాడే ప్రయత్నంలో భాగంగా మన సైనికులు అమరవీరులుగా మిగిలిపోయారు. ఇంకా ఇంత జరిగిన డ్రాగన్ దేశం మాత్రం తన పద్ధతిని పందాను మార్చుకోవటం లేదు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో భారత్పై కాలు దువ్వుతున్న చైనాకు గుణపాఠం చెప్పేందుకు భారత్ సన్నద్ధమవుతుందా? ఏం జరగబోతోంది? నివురు గప్పిన నిప్పులా కొనసాగుతున్న పొరుగు దేశాల సంబంధాలు ఎటువైపు దారి తీయబోతున్నాయి? లెట్స్ వాచ్ ద స్టోరీ. అరుణాచల్ ప్రదేశ్ భారత రాజ్యాంగం ప్రకారం 25వ రాష్ట్రంగా అవతరించింది. స్వాతంత్రం తర్వాత ఇంచుమించు 4 దశాబ్దాల తర్వాత భారత్ యూనియన్లో అరుణాచల్ ప్రదేశ్ ఫిబ్రవరి 20, 1987న పూర్తి రాష్ట్ర హోదాను పొందింది. భారత్లో అంతర్భాగాలైన జమ్మూ కాశ్మీర్పై మన పొరుగు దేశం పాకిస్తాన్ కన్ను ఎలా పడిందో అరుణాచల్ ప్రదేశ్ మీద కూడా చైనా కన్ను అలానే పడింది. కాకపోతే అక్కడ టెర్రరిస్టుల అటాక్లు, కార్గిల్ యుద్ధాలు భారీ స్థాయిలో జరిగితే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో మాత్రం గాల్వానా లాంటి చిన్న చిన్న యుద్ధాలే జరిగాయి. కానీ ఇక్కడ ప్రవహిస్తున్న గాల్వానా లోయ ప్రాంతాల్లో అమరులైన భారత సేన శత్రు సైన్యం రక్తాన్ని ఈ ప్రవాహంలో పారించింది. కాకపోతే తెగించి కార్గిల్ లాంటి దురాక్రమణకు పాల్పడితే 3వ ప్రపంచ యుద్ధం తప్పదనేది డ్రాగన్ దేశానికి బాగా తెలుసు. అందుకే అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరం నుంచి దక్షిణ భాగాల వరకు అక్రమంగా ఆక్రమించుకోవడానికి ఆపసోపాలు పడుతుంది. ఈ రెండు దేశాల సరిహద్దు విషయంలో వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఈశాన్య రాష్ట్రం పశ్చిమాన భూటాన్, ఉత్తరాన టిబెట్, దక్షిణాన మయన్మార్తో సరిహద్దుల మధ్య ఇండో చైనా సరిహద్దు వివాదం గత 4 దశాబ్దాలుగా పైగానే తీవ్రంగా కొనసాగుతుంది. భారతదేశంలోని సుమారు 3488 కిలోమీటర్ల పొడవు ఉన్న సరిహద్దు తమదే అంటూ డ్రాగన్ దేశం కాలుదువ్వుతోంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలతో పాటు తూర్పు సెక్టార్ లడఖ్లోని పశ్చిమ సెక్టార్ ఉత్తరాఖండ్ వరకు సరిహద్దు ప్రాంతాలుగా ఉంది. వీటిని హిమాచల్ ప్రదేశ్ వెంట మధ్య సెక్టార్లుగా విభజించారు. బీజింగ్ LAC కేవలం 2000 కిలోమీటర్లు. దీని వెంబడి సరిగ్గా నిర్వహించబడని సరిహద్దుల కోసం రెండు దేశాల మధ్య వివాదం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుంది. 1962లో అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న అక్సై చిన్లో భారతదేశం, చైనాల మధ్య యుద్ధం జరిగింది. అదిగో అప్పటి నుండి అరుణాచల్ ప్రదేశ్లోని దాదాపు 90,000 చదరపు కిలోమీటర్ల భూభాగం తమదేనంటూ అక్రమాలకు పాల్పడుతోంది. దాదాపు 90,000 చదరపు కిలోమీటర్ల భూభాగం తమదేనంటూ ఆక్రమణలకు పాల్పడుతుంది. సెప్టెంబర్ 2022 తవాంగ్లో భారత్ సరిహద్దును ఆక్రమించడానికి చైనా చేసిన ప్రయత్నాన్ని భారత్ సైన్యం తీవ్రంగానే ప్రతిఘటించింది. అరుణాచల్ ప్రదేశ్లోని LAC వెంట తవాంగ్ సెక్టార్ జరిగిన ఈ చొరబాటును తిప్పికొట్టిన ప్రయత్నంలోనూ మన సైనికులు తీవ్ర గాయాలు అయినట్లు అప్పటి రికార్డులో నమోదైంది. 1975లో అరుణాచల్ ప్రదేశ్లోని తులంగ్లా వద్ద చైనా దళాలు భారత భూభాగంలోకి చొరబడి అస్సాం రైఫిల్స్ జవాన్లపై పెట్రోలింగ్పై మెరుపుదాడి చేసింది. కాగా అలా దొంగ దెబ్బతీసిన 4 చైనా సైనికులను మన సైన్యం మట్టుపెట్టింది. అరుణాచల్ ప్రదేశ్లోని చైనాలోని భాగమని మ్యాప్లను తయారు చేసి పిల్లల పాఠ్యాంశాల్లో కూడా చేర్పించినట్లు సమాచారం. గతంలోనూ పాకిస్తాన్ కూడా కాశ్మీర్ తమ అంతర్భాగం అంటూ పిల్లల పాఠ్యాంశాల్లో చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చైనా కూడా తమ నేషనల్ లాంగ్వేజ్ చైనీస్ భాషలో అరుణాచల్ ప్రదేశ్కు జాంగ్నన్ అని పేరు పెట్టినట్లు అధికారిక సమాచారం. ఇది బిడ్గా 2017, 2021, 2023లలో అరుణాచల్ ప్రదేశ్లోని ఆయా ప్రముఖ స్థలాలకు చైనీస్ పేర్లు కేటాయించడానికి ప్రయత్నించింది. 2019 నుండి లడఖ్, అరుణాచల్ ప్రదేశ్తో సహా టిబెట్, అటానమస్
ఈజీ అంతో భారతదేశ సరిహద్దుల వెంబడి 628 గ్రామాలను చైనా నిర్మిస్తోంది. దాంతో మరోవైపు అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత అంతర్భాగమని, దాన్ని టచ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని చైనాను హెచ్చరించింది భారత్. లోహిత్ వ్యాలీ తవంగ్ సెక్టార్ నుండి LAC పక్కన నిర్మించబడిన మోడల్ జియాకాంగ్ సరిహద్దు రక్షణ గ్రామాలలో కొన్నింటిని చైనా జాతీయులు ఆక్రమించినట్లు తెలుస్తుంది. గత 4 ఏళ్లలో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు మౌలిక సదుపాయాలను భారత ప్రభుత్వం మెరుగుపరిచింది. దేశంలోని వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాం ద్వారా కొత్త గ్రామ మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, పర్యాటక కేంద్రాలు, రహదారి అనుసంధానం, వికేంద్రీకృత పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి తదితర అంశాల్లో భారత ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న సుమారు 663 సరిహద్దు గ్రామాలను అన్ని సౌకర్యాలతో ఆధునిక గ్రామాలుగా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. లడఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కింతో పాటు అరుణాచల్ ప్రదేశ్ చైనా సరిహద్దుల్లో ఉన్న మరో 17 గ్రామాలను అభివృద్ధి చేయాలని నిధులను కేటాయించారు. ఇందులో భాగంగానే బలిపర చద్దువార్ తవాంగ్ రహదారిపై 700 కోట్ల వ్యయంతో నిర్మించిన సొరంగం భారత ప్రభుత్వం ఖాతాలోనే నమోదైంది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన 13,000 అడుగుల పైనున్న జంట లేన్ సొరంగం. చైనా, భారత్ల మధ్య ఏర్పాటు చేసిన మేక్మెన్ రేఖను అరుణాచల్ ప్రదేశ్ గుండా పోవడంతో దీన్ని అంతర్జాతీయ సరిహద్దుగా USA గుర్తించింది. కానీ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని వివాదాస్పద ప్రాంతంగా గుర్తించలేదు. అరుణాచల్ ప్రదేశ్ ఎల్లప్పుడూ భారతదేశంలో అంతర్భాగంగా ఉంటుందని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్లోని 11 ప్రాంతాల పేర్లను మార్చాలని చైనా చేసిన ప్రయత్నాలను భారత్ తిరస్కరించింది. చైనా ఇటువంటి ప్రయత్నం చేయడం ఇదే మొదటిసారి కాదని భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది. అరుణాచల్ ప్రదేశ్లోని 11 ప్రదేశాల పేర్లను చైనా ప్రకటించడంపై భారత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అరుణాచల్లో భారత్ G20 సమావేశాన్ని నిర్వహించిన వారం రోజులకే 11 స్థలాల పేర్లను మార్చేందుకు చైనా తీసుకున్న నిర్ణయాలపై అంతర్జాతీయంగా ప్రధాన చర్చనీయాంశమైంది. 2020లో జరిగిన గాల్వానా యుద్ధంలో భారత్ 24 మంది వీర జవాన్లను కోల్పోయింది. అదే క్రమంలో చైనా మాత్రం తమ సైనికులు ఎంతమంది చనిపోయారో ప్రకటించలేదు. కానీ భారత సైన్యం వీర విహారానికి 3 పైగానే చైనా సైన్యాన్ని ఊచకోత కోసిన విషయం ప్రపంచానికి తెలిసిన నగ్న సత్యం. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొన్నిసార్లు ఘర్షణలకు దారితీస్తాయి. ఏదేమైనప్పటికీ 2020 జూన్లో లడఖ్ ప్రాంతం గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ నిజంగానే ఒక చిన్నపాటి యుద్ధాన్ని తలపిస్తోంది. ఆ యుద్ధంలో 20 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. 45 సంవత్సరాల ప్రాంతంలో ఇరుపక్షాల మధ్య జరిగిన మొదటి ఘోరమైన ఘర్షణగా రికార్డుల్లో నమోదైంది. జనవరి 2021లో జరిగిన మరో ముఖాముఖిలో ఇరువైపులా సైనికులు గాయపడ్డారు. ఇది భూటాన్, నేపాల్ మధ్య సిక్కిం రాష్ట్ర సరిహద్దు వెంబడి జరిగింది. సెప్టెంబర్లో 2 దేశాల సుదూరుగా పశ్చిమ హిమాలయ సరిహద్దు ప్రాంతంలోని వివాదాస్పద ప్రాంతం నుండి విడిపోవడానికి అంగీకరించాయి. ఇరుపక్షాలు సైన్యాన్ని ఉపసంహరించుకున్నాయి. ఇక చివరగా ఇరు దేశాల మధ్య జరిగిన పోరులో భాగంగా పొరుగు దేశం పాకిస్తాన్ మిత్రదేశంగా డ్రాగన్ భారత్పై సరిహద్దుల ఒత్తిడి తెస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే చైనా ఉత్పత్తులపై భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మరిన్ని అంశాల విషయంలోనూ చైనా పెత్తనాన్ని అణిచివేసే దిశగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వాలని మనము కోరుకుందాం. సో ఇది వాటి స్పెషల్ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైల్, స్టే అండ్ ట్యూన్ 1TV.